వేదికను అలంకరించినటువంటి శ్రీ బొమ్మదేవర గారు, డాక్టర్ ఎర్రంకి సూర్యారావు గారు, కనకరా సూరి గారు, శ్రీ గోవిందరావు గారు, పార్టీ ట్రెషరర్ శ్రీ వెంకటరత్నం గారు, అదేవిధంగా పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధరం గారు, మీడియా అడ్వైజర్, పొలిటికల్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ శ్రీ హరిప్రసాద్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, జన సైనికులు అందరికీ అభివందనాలు. నాగబాబు గారు చాలా విషయాల్ని చాలా విపులంగా విశదంగా చెప్పారు. ఈ అసెంబ్లీ ప్రయాణంలో ఈ పార్లమెంటు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కలిసి మనం ప్రయాణం చేయటంలో ఎటువంటి సమస్యల్ని మన అభ్యర్థులు, జన సైనికులు ఎదుర్కొన్నారు, ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకోగలిగారు, ఈ ఇంత పెద్ద పోరాటంలో మన జన సైన్యం, మన అభ్యర్థులు ఎలా నిలబడ్డారు అనేది ఒక రూపంలో మేము విశ్లేషించుకుంటూ వస్తూ, అదే సమయంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జనసేన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ పార్టీలను లేకుండా ఈ ఎలక్షన్స్లో మన కోసం వచ్చి పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, స్త్రీలు, బడుగు వర్గాల వారు, ఇలాంటి వారిని అందరినీ కలిపి ఈ స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్స్ నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్, మున్సిపాలిటీ వార్డు మెంబర్స్, కార్పొరేటర్స్, చైర్మన్, వైస్ చైర్మన్, ఇలా ప్రతి స్థానిక సంస్థల ప్రభుత్వంలో, స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్లో మనం మన అభ్యర్థుల్ని నిలబెట్టాలి, వాళ్ళని ఎలా గెలిపించాలి, ఎటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ ఎలక్షన్స్లో మన జన సైనికులు ఎన్నో కష్టాలకు గురైంది పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎంతమంది యువకులు, ఎంతమంది యువతలు వాళ్ళకు ఉండేటువంటి అతి చిన్న డబ్బుతో ఒక్కొక్క చోట కొంతమంది వాళ్ళకి పెద్దలు ఇచ్చిన ఉంగరాలని కుదవబెట్టేశారు, అమ్మేశారు, లేకపోతే వాళ్ళ పాకెట్ మనీ ఖర్చు పెట్టారు, లేకపోతే ఎంతోమంది జన సైనికులు, అంటే లక్షల మంది జన సైనికులు, వేల సంఖ్యలో వాళ్ళు నడుపుకుంటూ ఈ మహోన్నతమైనటువంటి ఎలక్షన్ ప్రోగ్రాం నడిపించారు. జనసేన రిలీజ్ చేసినటువంటి బుల్లెట్స్, బ్యాలెట్ ద్వారా ఎవరు కొంప ముంచుతుంది, ఎవరికి దెబ్బ తగులుతుంది, ఏ కాన్స్టిట్యున్సీలు ఎలా జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాగల. సర్వేలు చేసి కోట్లు తీసుకొని సర్వేలు చేయించుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేసామంటే, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు కోట్లు పోసారు, కానీ ఓట్లు మన బాక్సులో పడ్డాయి. ప్రజలు వాళ్ళ దగ్గర కోట్లు తీసుకున్నారు, ఓట్లు సంపాదించింది మనం. అది 30% సంపాదించాం, 20%, ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత అధికారం వస్తాం అనేది 23వ తారీఖు మ్యాజిక్ బాక్స్లో మనకు తెలుస్తుంది. జరిగింది ఏమిటంటే తీవ్రమైన విప్లవాత్మకమైనటువంటి మార్పు. పెద్దలు పిల్లల్ని మార్చేవాళ్ళు. మీరు ఏ పార్టీకి వేస్తున్నారంటే మేము సైకిల్కి వేస్తున్నాం, మేము హస్తంకి వేస్తున్నాం, కమలానికి వేస్తున్నాం, పెద్దలు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు వేశారు. ఈ ఎలక్షన్స్లో ఆ ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఏం చెప్పింది, జనసేన సైనికుడిగా ఉండేటువంటి అబ్బాయి ఎలా చెప్పాడో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా చెప్పారో తల్లిదండ్రులు అలా వేశారు. చెప్పడానికే మనం చాలా రోజుల నుంచి తెలుగుదేశంలో ఉన్నాం, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాం, అది రూపాంతరం చెంది వైకాపా అనేటువంటి ఒక కొత్త దుస్తులను వేసుకుంది, వాటి పక్కున్నాం. ఇలా మనం అటే వేయాలి కదా అని చెప్పి మేము ఎట్టేస్తాము, కానీ మీరు మాత్రం ఇటేసేయండి, మీరు మాత్రం గ్లాసుకి గుద్దేసేయమని చెప్పి అన్ని వర్గాల ప్రజలు చెప్పారు.
అయితే ఏం జరిగిందంటే ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరిగాయి. దీనికి కూడా కథ చెప్పమంటే చెప్తాను. చెప్పమంటారు నాగబాబు గారు? మనం ఇప్పుడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థలు ఎలా పట్టుకోవాలి. ఇంతవరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వేల మంది, లక్షల మంది జన సైనికులు పాటుపడి మన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మనం కృషి చేశారు. ఆయన ఉద్దేశం, అధ్యక్షుల గారి ఉద్దేశం ఏంటంటే మరలా జనసేన పార్టీ మన జన సైనికులకి ఎలాంటి అధికారాన్ని కట్టబెట్టాలి. అందరూ ఎంపీలకు దొరకదు, అందరికీ అన్ని ఎమ్మెల్యే సీట్లు లేవు, అన్ని ఎంపీ సీట్లు లేవు, ఎలక్షన్ అయిపోయింది. మనం మన జన సైనికులకి వార్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కొలలుగా ఉండే కోఆపరేటివ్స్ అని, వాటర్ అసోసియేషన్స్ అని ఎన్నో రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ల ద్వారా స్థానిక సంస్థల్లో కానీ, సహకార సంస్థల్లో కానీ, అది సహకార మిల్లు కావచ్చు, జూట్ మిల్లు కావచ్చు, ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా సరే వాటి అన్నింటికీ మన జన సైనికుల్ని తయారు చేసి వాళ్ళని మనం మోటివేట్ చేసి ఈ సంస్థల్లో వాళ్ళ అధికారాన్ని పట్టుకుంటే కానీ జనసేన అనేటువంటి పార్టీ నాగబాబు గారు చెప్పినట్టు వెదురులాగా కొన్ని వందల మీటర్లు లోపలికి పోయి కొన్ని బాగా బలపడి బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు, పార్టీలో పనిచేసినటువంటి అందరితోటి మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుంటూ వచ్చి మోటివేట్ చేసి మీరు అందరూ తయారవ్వండి, స్థానిక సంస్థల్లో మీరు అందరూ వార్డు మెంబర్లు అవ్వాలి, చైర్మన్లుగా మిమ్మల్ని చూడాలనేది అధ్యక్షుల వారి యొక్క కోరిక. అదే నాగబాబు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక టాస్క్ మాస్టర్, అంటే మల్టీ టాస్క్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఆయన. అది ఒక్కటే కాదు, త్యాగం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటిది. నిస్వార్థ సేవ చేయటం, ఏది ఎదురు చూడకుండా సేవ చేయటం, లేకపోతే తనకుండేటువంటి డబ్బుని ఇవ్వటం కంటే జీవితాన్ని త్యాగం చేయటం అనేది ఏ త్యాగానికి దానికి సరిపోదు. ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఘోర తపస్సు చేస్తున్నటువంటి మహామునిగానే మేము ఆయన చూస్తున్నాం. ఎందుకంటే మీటింగ్ ఉందంటే మంచినీళ్ళు తాగడం, నెక్స్ట్ మీటింగ్ పోవాలంటే అన్నంలో తినేసి ఎవరన్నా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి టైం అవుతుందంటే లేచిపోతారు. అట్లా అన్నపానీయాలు, ఆహారం అన్నీ మర్చిపోయి 24 గంటలు సమాజ సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, మనం ప్రజలకు ప్రేమను అందించాలి. మనం జన్మలో ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం ఏదో చేయాలి, భగవంతుడు మనకి ఇన్ని లక్షణాలు ఇచ్చాడు అని చెప్పి ఆయనకి మీకు తెలియనటువంటి కోణం ఏంటంటే ఆయనకు విపరీతమైనటువంటి దైవభక్తి. అంటే ఎంత దైవభక్తి అంటే భగవంతుడి కోసమే తను బతుకుతున్నట్టుగా, ప్రజల కోసమే తను బతుకుతున్నంత తీవ్రమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి ఆయన. భగవంతుడు మనల్ని మన చేయి వదలడు, మన కృషికి ఫలితం లభిస్తుంది, మన జన సైనికులకు మనం మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రజల సమస్యల్ని మనం నెరవేర్చాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వం జనసేన పార్టీకి మనకందరికీ లభించింది. మనం అందరం కలిసి నాగబాబు గారు చెప్పినట్టు ఆయన ఇక్కడే ఉంటా ఉన్నారు. ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని స్థానిక సంస్థలకి, ఇక్కడ ఉండేటువంటి అసెంబ్లీ అభ్యర్థులు, మిగతా వాళ్ళందరూ సహకరించి మనం మినిమం 70-80% గ్రామ పంచాయతీలను మీరు కబళించాలి, చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు రాబోయే రోజుల్లో చెప్తాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నరసాపురం పార్లమెంట్